తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంతేగా. ఓ ఇప్పుడు అంత ముందు సినిమాలు చేశారు. అన్ని శంబాదాలు అయితే ఏం చెప్పలేం కదా మళ్ళీ. అంటే అన్ని సంపాలు అవుతాయని కాదు, చాలా సినిమాలు అవుతాగలాడేగా. పబ్లిసిటీ చేసే సినిమాని ఆడాలని రూల్ ఏం కలిదు కదా. దానికి ₹1 కోటి ఖర్చు పెట్టితే సినిమా ఆడుతున్న రూల్ అనేది కదా. మంచి సినిమా అది నేను అన్నాను, మొన్న కూడా మంచి సినిమాలు ఉండవు ఇక్కడ, అన్ని మంచి సినిమాలు. శంబాలకు కూడా భయంకరమైన ప్రమోషన్స్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యామిలీ అంతా బయటికి రావడం ప్రమోషన్స్ ఇదే కదా. బాగుంది. రిలీజ్ తర్వాతగా వచ్చా, రిలీజ్ ముందు కూడా వచ్చారు కదా. అది ఎప్పుడు వస్తున్నదే, వచ్చినా ఇప్పుడు అది ఎప్పుడు వస్తున్నది, అది అన్ని సినిమాలు జరుగుతున్నది. సురేఖ గారు ఉన్నారు, ఫస్ట్ టైం ఆమె డైలాగ్ చెప్పడం ఎన్టీఆర్ గారిది, అది కుదిరింది. అదే చెప్తుంది. అదేంటాను, ఆ టైం వచ్చినప్పుడు బయటకు రాలేదు కాబట్టి బయటికి రాలేదు. సాయి గారు అల్లుడు, సాయి గారి కోడలు, సాయి గారి ఫ్యామిలీ ఫస్ట్ టైం అంటే వాళ్ళు కూడా కాంటెంట్ నమ్మే వచ్చారు, కాదంటలేదు. ఎలా ఉంటుందంటే తమన్ గానీ, సందీప్ కిషన్ గానీ, మరి ఆల్మోస్ట్ అందరూ టైమింగ్ అంతే. అదే బికాస్ ఆఫ్ అందరికి సినిమా కంటెంట్ తెలియదు కదా. ఇప్పుడు అందరూ వచ్చింది కూడా ఏంటి, అయ్యో మన సాయి, మన అది, మన అయ్యప్ప, అంటే ఫ్యామిలీ వస్తే ఓకే సార్. బయట వాళ్ళు వచ్చినప్పుడు అనిపిస్తుంది ఏంటి అంటే బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సక్సెస్ వచ్చినప్పుడే ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, సక్సెస్ లేనప్పుడు ఉండరు అనేది కూడా ఒకటి ఉంటుంది. నేను అస్సలు మన స్టేజ్ మీద కూడా చెప్పింది అదేం మాట. నేను చెప్పింది కొన్ని సినిమాలు వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి, కొంతమంది రీచ్ కూడా ఉండకపోవచ్చు, ఇండస్ట్రీలోనే ఉంటారు, కానీ వాళ్ళకి అలాంటి ఒక సినిమా వచ్చిందనే రీచ్ కూడా వెళ్ళి ఉండిపోయింది. సినిమా వాళ్ళకి వెళ్ళిపోతే బయట వాళ్ళకి అంటే అలా జరుగుతూ ఉంటాయి. కానీ బేసికల్లీ వీఆర్ మై ఫ్యామిలీ ఇస్ ఎ కనెక్టింగ్ పాయింట్ ఫర్ సినిమా ఇండస్ట్రీ. ఎలా అడాప్టర్ లేకపోతే ఇంకేం తెలియదు. ఎలా అంటారా, అడాప్టర్ నన్ను ఎందుకు యూజ్ చేశానంటే, ఎవరైనా ఫైనల్ గా వచ్చేసరికి ఆ డబ్బింగ్ అనే ప్రక్రియ దగ్గరికి రావాల్సిందే. అక్కడికి వచ్చేసరికి మా ఫ్యామిలీలో ఎవరెవరు కావాల్సిందే. సో సమ్వేర్ వీఆర్ టోటలీ కనెక్టెడ్ అండ్ యూ కెన్ ఫీల్ దట్ ఎవ్రీ యాక్టర్ విల్ కమ్ టు డబ్బింగ్ థియేటర్ ఆల్సో. వాళ్ళు డబ్బింగ్ చెప్పకపోయినా, వాళ్ళ వేషానికి ఇంకెవరో చెప్పినా కూడా వాళ్ళు, ఎందుకంటే దే కెన్ సీ దెమ్సెల్వ్స్ ఆన్ స్క్రీన్. సో వచ్చి తెలియకుండా ఏంటంటే అక్కడ ప్లేబ్యాక్ సింగింగ్ ఎలా ఉంటుందో, ఎలా కనెక్టెడ్ యాక్టర్స్కి వీళ్ళకి డబ్బింగ్ అలాగే ఏం పోయిందంటే, ఆ రోజు నుంచి మాకంటే ముందు తరం, మా తర్వాత అందరితో మేము కనెక్టెడ్. బేసిక్ మై ఫ్యామిలీ ఇస్ టోటలీ కనెక్టెడ్, ఆల్ బ్రదర్స్, నాన్నగారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ ఆది వరకు. బేసిక్లీ అది ఒకటి. దానివల్ల ఆ కనెక్షన్ వల్ల మనం ఎప్పుడు వీఆర్ నాట్ వెరీ, టు బీ ఫ్రాంక్ విత్ యూ, మనకి సినిమా తప్ప యాజ్ యూ సెడ్ మనకి పెద్దగా బయట ఏదో సినిమాలోనే సినిమాలు తీయాలి. అలా అయితే నేను డిస్ట్రిబ్యూటర్ని కూడా, నేను చెన్నైలో చెంగల్పట్టు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను. సో డిస్ట్రిబ్యూటర్ని కూడా, నాకు ఎగ్జిబిటర్ని కూడా, నాకు థియేటర్ రిలీజ్కి ఉండేది రాధా అని చెప్పి చెంగల్పేటలో, అమ్మగుముత్తు రాధా అని 2 థియేటర్, రాధా నాకు ఎంత అగ్రిమెంట్ అయ్యి ఉండేది 90s ఇవన్నీ చెప్తున్నా. సో అలాగైతే మన అన్ని, బట్ ఎక్కడ చూస్తే సినిమా నుంచి బయటకు వెళ్ళా. నేను డిస్ట్రిబ్యూషన్ అన్నా సినిమానే, ప్రొడ్యూసర్ అన్నా సినిమానే, అంతే కదా. రేపు ఇంకోటి చేస్తాను సినిమానే, సినిమా తప్ప ఇంకో గోల్ లేదు మాకు. మీ ముగ్గురికి వేరే బిజినెస్ అంటే ఏం లేవు? తెలియదు మాకు, తెలియదు. రియల్ ఎస్టేట్ అని, కన్స్ట్రక్షన్ అని నాకు తెలిసి, మీరు అలా అడిగితే నాకు తెలిసి ఇప్పుడు ఏకి కావాలనే ప్రాపర్టీ 100 ఎకరాలు బి ఇప్పిస్తే నేను దగ్గరుండి వాళ్ళకి కల్పించి, ఎవరు నాకు ఫోన్ చేసి, నా బెస్ట్ ఫ్రెండే ఫోన్ చేసి, మీకు ఎంత పంపించుకుంటారు మధ్యలో, మీరు వాళ్ళు ఇచ్చారు మేము కొనుక్కున్నాం అంటే, అతను ఫ్రెండ్ నువ్వు ఫ్రెండ్, మధ్యలో బ్రోకర్ చేద్దాం అనుకుంటున్నారు. ఏమంటే మేక్ రియల్ ఎస్టేట్ మ్యాన్ టేకింగ్ పర్సెంటేజ్ 2%, 1.5%, 100 కోట్ల ట్రాన్సాక్షన్. అలా కాదు, మేము ఇవ్వాలి రూల్ ప్రకారం. రూల్ లేదు కదా, నువ్వు కొనుక్కున్నావు హ్యాపీ కదా, అతను అమ్మాయిని హ్యాపీ కదా, మీ ఇద్దరు ప్రాబ్లం లేదు కదా, అదే 10,000 నాకు 10 ఫోన్ పెట్టండి. సో అలాగూ చైన్ లింక్ ఎక్కువ కలుపుతారు మీరు అంటే ఫ్రెండ్స్ ఏనండి. దాంట్లో వెళ్ళి దాన్ని బిజినెస్ చేయాలని నాకు ఎప్పుడు రాలా. అట్లా అనుకుంటే ఎవరన్నా బిజినెస్ చేసే వాళ్ళు ఈయనకి కాంటాక్ట్ అవ్వండి, ఈయన పర్సెంటేజ్ తీసుకోరు. ఇప్పటికి 100 నా పాయింట్ అది నిలవదు కూడా, అది నిలవదు కూడా. మళ్ళీ ఇంకో చోట ఇటు చూస్తే ఇంకో చోట వెళ్ళిపోతా ఉంటాయి. ఓకే మన హ్యాపీగా మనకి ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు, మన నాన్న ఇచ్చారు మీరు చెప్పినట్టు, అంతే. దానివల్ల వచ్చేది మందే, హ్యాపీగా మనం ఖర్చు పెట్టుకున్నా దాచుకున్నా మందే. అసలు మీ ముగ్గురు బాండింగ్ ఎలా ఉంటది? అన్నదమ్ములది, రవి గారిది, సాయి గారిది, అయ్యప్ప గారి ఫ్రెండ్స్ కూడా ఉంటారేమో. కలవటమే చాలా రేర్ ఉంటాయి, అని విన్నాను. ఒకటాలు ఉంటాయి, కబుర్లు చూడాలు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, నవ్వులు ఉంటాయి. ఎందుకంటే నథింగ్ వి సెలెక్ట్ అండ్ కమ్, ఇట్ హ్యాపన్స్, అంతేగా. ఏది సెలెక్ట్ చేసుకుని వచ్చేది కాదు, డ్రెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ రిలేషన్షిప్లు సెలెక్ట్ చేసుకోలేము. అది అన్నదమ్ములు అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ గివెన్ బై ది సో గాడ్. అందుకని ఏంటంటే బేసిక్లీ ఏమవుతుందంటే ఉంటాయి చిన్న మాటలు అలగలు,
అని ఉంటేనే కదా లైఫ్. ఎక్కువ ఎవరు ఏడిపిస్తారు, ఎవరు అలుగుతారు? నీ ఎక్స్పీరియన్స్ నేనే. వాలిబాబు ఎప్పుడు క్షమిస్తూనే ఉంటారు నన్ను. ఓ, మీరే ఇద్దరిని? నేనే కొంచెం అనాలి. అంటే ముగ్గురికి ఒకటే సేమ్ మూడ్ లోనే ఉంటాం. కాకపోతే కొంచెం అన్నిట్లో స్పీడ్ నేనే, ఎమోషన్ నేనే, కొంచెం ఓవర్ ఎక్కువ ఉంటుంది. నన్ను కంట్రోల్ చేస్తూనే ఉంటారు ఇద్దరు. ఓకే ఓకే. అండ్ ముగ్గురికి సేమ్ బాండింగ్, ఒకేలాంటి థాట్స్.